బాపట్ల జిల్లా చీరాలలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభ అభివృద్ధి సంక్షేమ విజయాలకు వేదికగా నిలిచింది. ప్రజలు, పార్టీ శ్రేణులు, నాయకులు, అధికారుల సమక్షంలో జరిగిన ఈ సభలో ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు, నియోజకవర్గ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలో చీరాల నియోజకవర్గంలో 200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, సంక్షేమ పథకాల ద్వారా 705 కోట్ల మేర ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరిందని వెల్లడించారు. రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ వ్యవస్థ బలోపేతం, గృహ నిర్మాణం వంటి కీలక రంగాల్లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రతి గ్రామం, ప్రతి వార్డుకు అభివృద్ధి ఫలాలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం అనే 2 చక్రాలపై రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతే బలమని తెలిపారు. చీరాలను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని స్పష్టం చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై హర్షం వ్యక్తం చేస్తూ విజయోత్సవ నినాదాలతో సభా ప్రాంగణాన్ని మారుమోగించారు. హాల్లోకి వచ్చిన వాళ్ళందరూ తమ తమ సీట్లలో ఆశీనులు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని వచ్చేదానికి 13 కోట్ల రూపాయలు ఈ 3 సంవత్సరాల ఆర్థిక కాలంలో ఈ ఉండాలనేది నమ్మకం జరుగుతుంది. ఈ విధంగా ఆర్థిక అభివృద్ధికి చేయూతనిస్తున్నటువంటి ప్రభుత్వానికి మనందరం రుణపడి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన గౌరవ శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. చాలా మందికి నేను చెప్పే విషయం ఏంటంటే గ్రామాల్లో ఎవరి చీరాల ఎంఆర్ఓ గోపీకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. విమర్శలకి ఎక్కడా కూడా భయపడదు. ఆ భయపడే రక్తమే అందులో లేదని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జరుగుతుంది. కొత్త ఇండ్లు వస్తున్నాయి, కొత్త పోల్స్ మాత్రం లేవు మనకి. దానికోసం 308 పోల్స్కి ప్రతిపాదన పంపించి 35 లక్షల రూపాయల ఎస్టిమేషన్ ని కలెక్టరేట్ డిపార్ట్మెంట్ తీసుకొని దాని ద్వారా ముందుకెళ్ళడానికి లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ మీటింగ్ ఉద్దేశం కూడా ఏంటంటే దీన్ని అధికారులతో నడిపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టారు. సంక్షేమం అభివృద్ధి విజయోత్సవ సభకు ఆహ్వానం మేరకు మన కార్యక్రమంగా కొండయ్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి కొండయ్య గారి నాయకత్వం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్డీఓ గారికి మాట్లాడుకుంటూ జనగాలంటే చీరాల నుంచి బాపట్ల నుంచి మేము పోయి మీద 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల మధ్యకి రావడం జరిగింది. దాదాపుగా రమారమి అన్ని వర్గాల నుంచి కూడా 900 కోట్ల రూపాయల పైచిలకు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కానివ్వండి, అనేక రకాల పెన్షన్స్ కానివ్వండి, లేకపోతే సూపర్ 6 కానివ్వండి, అలాగే 2 ఏపీఎంస్, ఒక మెప్మా, మున్సిపాలిటీ అన్నీ కూడా కలిపి 900 కోట్ల రూపాయల పైచిలకు ఈరోజు చీరాల ప్రజలకి అందిన మాట వాస్తవం కాదా? గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. 2 ఏళ్లలో నేను, మా నాయకులందరూ కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ప్రభుత్వ అధికారులందరినీ కూడా
ముందుకు తీసుకెళ్ళి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మా పనులు మేము చేయించుకొని పెద్ద ఎత్తున ప్రజలకి ఉపయోగపడ్డామన్న విషయం వాస్తవం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపుగా ఇంతకుముందు ఇప్పటికీ కూడా క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గిపోయింది. అలాగే అన్ని విభాగాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా మాకు పూర్తిగా 2 ఏళ్లలో సహకరించారు. వాళ్ళ సహకారంతో 900 కోట్ల రూపాయలు ప్రజలకు ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఒక పక్క నుంచి మేము ఈ రకంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. మేము 2 ఏళ్ల నమ్మకం అని మేమంటే 2 ఏళ్ల ద్రోహం అని ఆ పిచ్చి యాదవులు మాట్లాడుతున్నారు. ఇది దుర్మార్గం. వాళ్ళు ఎట్టాగా 5 ఏళ్ళు ఏమీ చేయలేదు. మేము వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం కానీ, అనేక ప్రాజెక్టులు కానీ, అలాగే మరి ఉత్తరాంధ్రాని గూగుల్ ఐటీ సెంటర్స్గా డెవలప్ చేసుకుంటూ మరోపక్క అనకాపల్లి మొత్తాన్ని ఇండస్ట్రియల్ ఏరియాగా కూడా డెవలప్ చేసుకుంటున్నాం. అలాగే రాయలసీమ మొత్తం కూడా హార్టికల్చర్ కింద ప్రకాశాన్ని కూడా దాంట్లో కలుపుకొని. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.